then you can on your video, not a problem. So today the most interesting topic ఈరోజు ఏంటంటే వాట్ ఈస్ డెవాప్స్. అసలు డెవాప్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది డెవాప్స్, అసలు డెవాప్స్లో అసలు ఎందుకు డెవాప్స్ ఇవాల్వ్ అవుతుంది ఇంతగానంగా, ఎందుకు వాటర్ ఫాల్ అవ్వట్లేదు, ఎందుకు అజైల్ అవ్వట్లేదు, అసలు వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఏంటి, అజైల్ మెథడాలజీ అంటే ఏంటి, డెవాప్స్ మెథడాలజీ అంటే ఏంటి, అసలు ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అవునా. అసలు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో అంటే ఒక సాఫ్ట్వేర్ని ఎవరైనా తయారు చేయాలంటే, ఒక ప్రొడక్ట్ని ఒకరు తయారు చేయాలంటే ఎన్ని ఫేజెస్ ఉంటాయి, అది ఎలా మూవ్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి థింగ్స్ అన్నిటినీ మనం మాట్లాడుకుందాం. ఓకే, అండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ మీకు కనుక ఈ మెథడాలజీ అర్థమైతేనే మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వగలరు. ఈరోజు డెవాప్స్లో చాలా టూల్స్ ఉన్నాయి. ఎవరిని అడిగితే డెవాప్స్ ఇంజనీర్ అంటారు. మీరు ఏం చేస్తున్నారు, డెవాప్స్ ఇంజనీర్ అంటారు. డెవాప్స్ అనేది ఒక రకమైన ప్రాసెస్. ఓకే, దాన్ని ఈజీ చేయడం కోసం, దాన్ని ఆటోమేషన్ చేయడం కోసం లాట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. దట్స్ ద సపరేట్ స్టోరీ. అసలు ఏముంది, ఎలా ఎవాల్వ్ అయింది మన ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్, దాని గురించి అంతా మాట్లాడుకుందాం. ఓకే, సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఎగ్జాంపుల్, దీన్ని ఏమంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అప్లికేషన్ తయారు చేయాలి, మీరు ఒక యాప్ని తయారు చేయాలి. ఓకేనా, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. మీరు ఒక ఈ కామర్స్ కార్ట్, ఒక ఆన్లైన్ షాపింగ్, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ఆన్లైన్ షాపింగ్ తీసుకుందాం. ఓకే, ఏమంటారు, ఆన్లైన్ షాపింగ్, ఈ కామర్స్. ఒక ఆన్లైన్ షాపింగ్ తీసుకుందాం. ఈ అప్లికేషన్ మీరు తయారు చేయాలి అవునా. ఈ అప్లికేషన్ తయారు చేయాలంటే ఇప్పుడు మీరు లెట్స్ టేక్, మీరు ఓనర్, దీనికి మీరు ఒక అప్లికేషన్ అనేది దాన్ని ఏదైతే ఉందో దాన్ని మీరు తయారు చేద్దాం అనుకున్నారు. సో ఈ అప్లికేషన్ తయారు చేయాలంటే ఫస్ట్ థింగ్ మీకు ఏం కావాలి చెప్పండి. అసలు దీన్ని ఏమంటారంటే, దీన్ని ఒక సాఫ్ట్వేర్లో మీకు తయారు చేయాలంటే దీన్ని ఎస్డిఎల్సి అంటారు. ఏమంటారు, ఎస్డిఎల్సి అంటే ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. దీన్ని ఎస్డిఎల్సి అంటారు. సో ఈ ఎస్డిఎల్సిలో ఏముంటాయి, ఫస్ట్ దీంట్లో వచ్చే ఫస్ట్ థింగ్ ఏంటంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి, డిజైన్. థర్డ్ థింగ్ ఏంటి, డెవలప్మెంట్. ఫోర్త్ థింగ్ ఏంటి, డిప్లాయ్మెంట్. ఓకే, ఫిఫ్త్ థింగ్ ఏంటి, డిప్లాయ్మెంట్. డెవలప్మెంట్ తర్వాత ఏంటంటే టెస్టింగ్. దాని తర్వాత ఏంటి, డిప్లాయ్మెంట్. సిక్స్త్ థింగ్ ఏంటి, మెయింటెనెన్స్. అంటే ఏ సాఫ్ట్వేర్ తయారు చేయాలన్నా అనా, ఎలాంటి సాఫ్ట్వేర్స్ తయారు చేయాలన్నా కానీ ఈ ఫేజెస్ని వాళ్ళు పాస్ అవ్వాలి. దీన్నే ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అంటారు. అర్థమైందా. సో లెట్స్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇల్లు కట్టాలనుకున్నారు. ఏం చేస్తారు, ఫస్ట్ వెళ్ళి మీరు ఎలాంటి ఇల్లు కడదాం అనుకున్నారు, ఏ విధంగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నారో డిసైడ్ అవుతారు. మీ బడ్జెట్ అంతా ఏంటి అంటే అవుతారు. దాని తర్వాత రిక్వైర్మెంట్ ప్లానింగ్. నెక్స్ట్ ఏం చేస్తారు, ఒక ఆర్కిటెక్ట్ దగ్గర, ఒక సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మీరు అన్ని చూపిస్తారు, ఏముంది, ఎలా ఉంది, ఎలాంటి థింగ్స్ ఉన్నాయని ప్రతి ఒక్కటి చూపిస్తారు. అవునా. చూపించిన సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు, కంప్లీట్గా అన్ని వాళ్ళు మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక డిజైన్ గీస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు, స్టార్ట్ మీరు 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 అన్ని మీరు ప్రతి ఒక్కటి స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఏం స్టార్ట్ చేస్తూ ఉంటారు, గ్రౌండ్ మీరు కింద డెవలప్మెంట్ అంటే ఏంటి, బేస్మెంట్ వేయటము, అన్ని థింగ్స్ని అలా పిల్లర్స్ పోయటము, ఎంత పిల్లర్స్ ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలి, ఇవన్నీ థింగ్స్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత డెవలప్ చేసిన తర్వాత అవునా, క్వాలిటీ లిస్ట్ వచ్చి దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఎంత స్ట్రాంగ్గా కట్టారు, ఏ విధంగా కట్టారు, ఏమన్నా మిస్టేక్స్ వస్తున్నాయి, ఎవ్రీథింగ్ చూస్తారు. ఓకేనా. దాని తర్వాత వన్స్ స్లాబ్ కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత వన్స్ మీరు ఇల్లు కట్టిన తర్వాత దాంట్లో చిన్న చిన్న మెయింటెనెన్సెస్ అవునా, థింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. అర్థమైందా. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అర్థమైందా. దీన్నే ఎస్డిఎల్సి అంటారు.
సో ఇప్పుడు మీరు చెప్పండి, ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. 2 థింగ్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకొని మనం త్రూ ఔట్ ద వీడియో ఈ ఇల్లు కన్‌స్ట్రక్షన్ ఎగ్జాంపులే మాట్లాడుకుంటాం ప్రతి దగ్గర. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరేం చేయొచ్చు చెప్పండి? ఇందులోనే ఇది ఇప్పుడు మీకు ఈ డిజైన్స్ అన్నిటిని మీరు అనలైజ్ చేశారు. మీ సాఫ్ట్‌వేర్ కావాల్సిందేంటి? మీకు ఎలాంటి సాఫ్ట్‌వేర్ కావాలి? ఎలాంటి వెబ్ పేజ్ కావాలి? దాని కలర్ ఏంటి? ఏ విధంగా ఉంటది? ఎలా ఉంటది? బ్లా 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 అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఏదో కంపెనీకి ఇవ్వాలి కదా! పని చేయటానికి. అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రసన్నకి ఒక వెబ్‌సైట్ కావాలి. నువ్వేం చేసినావు? నువ్వు కంపెనీకి ఇచ్చావు. సో వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఓల్డ్ మెథడాలజీ. దీన్ని వాటర్ ఫాల్ మెథడాలజీ. వాటర్ఫాల్. అని ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే జస్ట్ గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫర్ సేక్ అంటున్నాను. వాటర్ ఫాల్ అంటే వాటర్ కింద పడిన తర్వాత ఫాల్ పడ్డ తర్వాత మళ్ళీ పైకి లేస్తదా? లేవదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసాం. డిజైన్ చేసాం. అవునా? వీళ్ళు డిజైన్ చేసాం. రిక్వైర్మెంట్‌కి ఎంత అయింది? 2 మంత్స్ టైం పట్టింది అనుకుందాం. అవునా? డిజైన్‌కి 1 మంత్ టైం పట్టింది. అప్పుడు మిగతా వాళ్ళు ఈ డెవలపర్స్, టెస్టర్స్, డిప్లాయ్‌మెంట్, మెయింటెనెన్స్ టీమ్ ఖాళీగా ఉంటదా లేదా? యాహ్! ఖాళీ. ఫైన్ డెవలప్ చేసాం. వీళ్ళేం చెప్తారు? నాకొక 2 ఇయర్స్ కావాలంటారు. 2 ఇయర్స్‌లో డెవలప్ చేసిస్తా ఉంటారు. 2 ఇయర్స్ డెవలప్ చేసిస్తే అతనేం కావాలి? నీకు ఇప్పుడే కావాలా? సరే జస్ట్ అది చెప్తున్నా. నీకు 2 ఇయర్స్ తర్వాత వచ్చింది. ఈరోజు రిక్వెస్ట్ చేస్తే అప్లికేషన్. వన్స్ వాళ్ళు డిప్లాయ్ స్టార్ట్ చేశారు పని చేయటము. నువ్వేం చెప్పినావు? ఒక 6 నెలల తర్వాత ఎళ్లి ఒక నువ్వు ఇక్కడ డిజైన్‌లో అనుకున్న దాన్ని కాస్త కొంచెం డిఫరెంట్‌గా చెప్పావు. అరే! ఇట్లా ఉంది కదా! నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది. అవునా? యాహ్! అమెజాన్ యాహ్! కూడా కొత్త ఫీచర్ తీసుకొచ్చిందనుకో, ఫ్లిప్‌కార్ట్ కూడా ఇమ్మీడియేట్‌గా కొత్త ఫీచర్ తీసుకురాకపోతే ఏమైద్ది? డెఫినిట్‌గా అమెజాన్‌కెళ్ళిపోతారు. అమెజాన్‌కెళ్ళిపోతాం. కదా! యాహ్! అంటే కాంపిటీటర్ మనకన్నా తెలివిగా ఆలోచిస్తే కాంపిటీటర్ దానికెళ్ళిపోతారు కదా! దీని దీని దగ్గర ఎట్లా ఉంటారు చెప్పు? హా! సో, అప్పుడేమైద్ది? ఈ యొక్క డెవలపింగ్ స్టేజ్‌లో ఈ యొక్క వాటర్ ఫాల్ మోడల్ ఏంటి? ఒక్కసారి నువ్వు గనుక డిజైన్ రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసి లాక్ చేసినావనుకో, మళ్ళీ 2 ఇయర్స్ వరకు నువ్వు చేయలేవు, మార్చలేవు. హుహు. అర్థమైందా? ఓకే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? నువ్వు 2 ఇయర్స్ టైమ్ తీసుకున్నావు, డెవలప్ చేసావు. అవునా? ఇక్కడ ఏం చేస్తావు చెప్పు? టెస్టింగ్ టీమ్ ఉంది. వీళ్ళు 2 ఇయర్స్ డెవలప్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 2 ఇయర్స్ అని పెట్టారనుకుందాం. అప్పుడేమైద్ది 1 ఇయర్ డెవలప్ చేశారు. 1 ఇయర్ టెస్ట్ చేశారు. సో, ఏమైద్ది 1 ఇయర్ వీళ్ళు డెవలప్ చేస్తారు. వీడేం తీసుకొస్తాడు? ఇందులో వీడు కొన్ని డిఫెక్ట్‌లు పెడతాడు. అంటే ఇది పని చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇప్పుడు ఈ కామర్స్ సైట్‌లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తావు? నువ్వేం పెట్టినావు అంటే ఇప్పుడు మీరు పాస్వర్డ్ పెట్టుకుంటే ఎలా ఉంటది కండిషన్స్? క్యాపిటల్ క్యాప్స్, క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్మాల్స్. స్పెషల్ క్యారెక్టర్ అని ఉంటది. అవునా? యాహ్! కానీ వాడేం చేశాడు? 1 ఇయర్ డెవలప్ చేసిన తర్వాత క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ పెట్టారు. నంబర్ పెట్టడం మర్చిపోయాడు. వీడేం చేస్తాడు? వీడు 1 ఇయర్ డెవలప్ చేసిన తర్వాత వీడికిచ్చాడు టెస్ట్ చేయమని అంత అప్లికేషన్‌ని. వీడు అప్పుడు డిఫెక్ట్ అప్పుడు ఒకటి డిఫెక్ట్ ఇక్కడ ఏదో ఇష్యూ వచ్చిందంటాడు. వీడు మళ్ళీ టైం తీసుకుంటాడు కదా! వీడు మళ్ళీ యాహ్! రెక్టిఫై చేసి పెడతారు కదా! అవునా? అంటే ఏంటి డెవలపర్స్‌కి, టెస్టర్స్ మధ్య ఆల్‌వేస్ ఒక యుద్ధం జరుగుతా ఉంటది. నేను 1 ఇయర్ డెవలప్ చేస్తే నువ్వు ఈ డిఫెక్ట్‌లు ఎందుకు పెట్టావు? ఇదెందుకు పెట్టావు? అని చెప్తా ఉంటారు. అవునా? సో, దాని తర్వాత ఇప్పుడు టెస్టింగ్ చేస్తా ఉంటారు. అప్పుడు వీళ్ళు డిప్లాయ్‌మెంట్, మెయింటెనెన్స్ టీమ్ ఎలా ఉంటది? వాళ్ళు ఖాళీగా ఉంటారు. అవును. సో, బేసిక్‌గా వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది ఎలాంటిదంటే, జస్ట్ మీకు ఇమాజిన్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఓల్డ్ స్కూల్ మోడల్ చూసుకోండి. ఓల్డ్ స్కూల్ మోడల్. ఈ ఓల్డ్ స్కూల్ మోడల్ అంటే ఏంటి? మీరు 1950స్, 1960స్‌లో వాళ్ళ స్కూల్స్ ఎలా ఉండేవి చెప్పండి? స్కూల్స్ ఎలా ఉండేయంటే, సింపుల్‌గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వాళ్ళేం చేసేవాళ్ళంటే, ఎప్పుడో ఇయర్‌లీ ఒక ఎగ్జామ్ ఉండేది. అదే పాసింగ్ ఎగ్జామ్. సో, అప్పుడు టీచర్లు ఏం చేసేవాళ్ళు, ఎప్పుడో సంవత్సరం లాస్ట్‌లో గదా అని స్టార్టింగ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్‌లో వాళ్ళు టైమ్ పాస్ చేసుకునేవాళ్ళు. ఏదో వచ్చేవాళ్ళు, ఏదో చెప్పుకుంటూ పోయేవాళ్ళు, ఏదో మాట్లాడుకొని పోయేవాళ్ళు. కానీ అంత సీరియస్‌గా చెప్పరు. ఎప్పుడైతే ఈ 1 ఇయర్ ఎగ్జామ్స్ వస్తున్నాయో లాస్ట్ 3 మంత్స్‌లో కొంచెం సీరియస్‌గా ఉండి చెప్పి కంప్లీట్ చేస్తా ఉంటారు. అందుకే మీరు చూడండి 1970స్, 1980స్‌లో వాళ్ళ యొక్క స్కోర్స్ ఎలా వచ్చాయి? 30%, 40% అవునా? 50%, 60% కన్నా ఇప్పుడు ఎక్కువ రాకపోయాయి. అవునా? అంటే ఏం జరుగుతుందిక్కడ? అంటే ఎప్పుడో 1 ఇయర్ తర్వాత డెలివరీ ఉంది కాబట్టి, 2 ఇయర్స్ తర్వాత నీ అప్లికేషన్ డెలివరీ ఉంది కాబట్టి, స్టార్టింగ్‌లో ఎలా ఉంటది నీకు? కంప్లీట్ అంత అంత ప్రొటెక్టివ్ ఉండట్లేదు ఈ వాటర్ ఫాల్ మోడల్‌లో. ఓకేనా? యాహ్! నువ్వు రిక్వైర్మెంట్ చేంజ్ చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ నీకు డిజైన్‌లో గాని ఏమన్నా చేంజెస్ వచ్చినా గాని నువ్వు ఏం చేంజెస్ చేయట్లేదు. ఓకేనా? వీక్‌నెస్ ఏంటి? మైల్‌స్టోన్స్ ఆర్ మోర్ దెన్ అంబిషియస్ దెన్ ద ప్యూర్ వాటర్ ఫాల్. యాక్టివిటీస్ పెర్ఫార్మ్డ్ ఇన్ పారలెల్ ఇన్ సబ్జెక్ట్ టు మిస్‌కమ్యూనికేషన్ అండ్ మిస్టేక్ అండ్ అసంప్షన్స్. నువ్వు 1 ఇయర్ పెడతావు. 2 ఇయర్స్ అన్నావు. నీకు కొన్ని సార్లు ఏంటి ఏది ఇచ్చావో నీకు గుర్తుండదు. ఏం చేస్తున్నావో తెలీదు నీకు. ఇట్లా జరుగుతా ఉంటది. ఓకేనా? అన్‌ఫోర్సీన్ ఇండిపెండెంట్‌స్ కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్.
ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు 1 ఇయర్ 2 ఇయర్ డిప్లాయ్ చేసిన తర్వాత నీ కాంపిటేటర్ వచ్చి ఏం చేస్తాడు, వేరేది పెట్టాడు, అప్పుడు నువ్వు మొత్తం మార్చాలి. అప్పుడు ఏమైతే ఇంకో 2 ఇయర్స్ తీసుకుంటావు. అంటే నువ్వు 4 ఇయర్స్ నీ అప్లికేషన్ బిల్డ్ చేస్తుంటే నీ కస్టమర్స్ 4 ఇయర్స్ రే వీడు వెబ్సైట్ తయారు చేయలేదు, వెయిట్ చేద్దాం అని ఉంటారు నీ దగ్గర, అవునా? ఆబ్వియస్లీ ఉంటారు. స్ట్రెంత్ ఏంటి, ఇదేంటంటే మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ ఇది బేసిక్ ఏంటంటే వాటర్ ఫాల్ మోడల్ అనేది బేసిక్గా చాలా ఫ్లెక్సిబుల్. ఓకేనా? ఇక్కడ ఏముంది, ఇక్కడ చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పర్సనల్ కనెక్టివిటీ బిట్వీన్ ద ఫేజెస్ అండ్ డాక్యుమెంటేషన్ కెన్ సబ్స్టాన్షియల్లీ రెడ్యూస్. అంటే ఏంటి, ఫేజెస్ ఇప్పుడు ఏంటి, ఈ 2 ఇయర్ ప్రాజెక్ట్లో ఏంటి కొన్ని ఫేజెస్ ఉంటాయి, అవునా? ఏం చేయాలి, ఫస్ట్ 2 మంత్స్లో ఏం చేయాలి, దాని తర్వాత 3 మంత్స్లో ఏం చేయాలి, దాని తర్వాత 4 మంత్స్లో ఏం చేయాలి, ఓకేనా? అలా ఉంటుంది కాబట్టి కొంచెం డెవలపర్స్ క్లారిటీ ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈజీ ఏరియాస్ డస్ నాట్ నీడ్ టు వెయిట్ ఫర్ హార్డ్ వన్స్. నీకు 2 ఇయర్స్ టైం ఉంది కాబట్టి నీకు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి తెలుసు, పెద్ద హార్డ్ మైల్ స్టోన్స్ లాంటి ప్రెషర్ లాంటిది ఏమి ఉండదు, ఓకేనా? బట్ నువ్వు చెప్పు, ఇదంతా డెలివర్ చేస్తుంది 40 to 50% డెలివర్ చేస్తుంది ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది, ఓకేనా? ఈ వాటర్ ఫాల్ మీరు ఎర్లీ 70s, ఎర్లీ 80s, ఎర్లీ 90s, ఎర్లీ 2010s, ఆల్మోస్ట్ 2010 2011 12 వరకు కూడా ఈ వాటర్ ఫాల్ మోడల్ అనేది ఎక్కువ వాడేవాళ్ళు, ఓకేనా? వాటర్ ఫాల్ మోడల్ వాడడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నువ్వు ప్రాపర్గా పని చేయలేకపోతున్నావు, ఇవెందో పని చేసినా కానీ ఫీచర్స్ని అప్గ్రేడ్ చేయలేకపోతున్నావు, అండ్ ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. అర్థమైందా? అంటే ఒకళ్ళు పని చేస్తుంటే ఇంకోళ్ళు వెయిట్ చేస్తున్నారు, అంటే ఆబ్వియస్లీ ప్రొడక్టివిటీ ఏమవుతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుందా లేదా, అని వాళ్ళు గుట్టిగా మనీ ఇస్తున్నావు కదా, Yeah. అవునా? సో దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిసడ్వాంటేజెస్. అండ్ నేను ఇందాక స్కూల్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎప్పుడో 2 ఇయర్స్ తర్వాత డెలివరీ ఉంది కాబట్టి అంత పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇవ్వట్లేదు. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఇక్కడ స్కూల్ ఎగ్జాంపుల్లోనే స్టూడెంట్స్ అంటే ఎవరు, లెట్స్ టేక్ డెవలపర్స్ అనుకుందాం, ఓకేనా? టీచర్స్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్ అంటే మీరు, ఓకేనా? ఆబ్వియస్లీ మీరు 2 ఇయర్స్ తర్వాత సరిగ్గా రిజల్ట్స్ రాకపోతే, బీయింగ్ ఏ పేరెంట్గా 1 ఇయర్ చదివిన తర్వాత 1 ఇయర్లో మంచి పర్ఫామ్ చేయకపోతే మీకు ఎలా ఉంటుంది, ఇట్ వోంట్ బి గుడ్, రైట్? మంచిగా ఉండదు Yeah. కదా, అవునా? పేరెంట్స్ అంటే కంపెనీ వాళ్ళు అనుకుందాం, స్టూడెంట్స్ అంటే డెవలపర్స్ అనుకుందాం. అంటే వీళ్ళకి ఎగ్జామ్ అనేది ఎప్పుడు పెడుతున్నారు, 1 ఇయర్ తర్వాత. ఎగ్జామ్ అనేది ఎప్పుడు పెడుతున్నారు, ఆబ్వియస్లీ 1 ఇయర్ తర్వాత ఎగ్జామ్ పెడుతున్నారు. 1 ఇయర్ తర్వాత ఎగ్జామ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అన్న, ఈవెన్ స్టూడెంట్స్ కూడా సీరియస్గా ఉండట్లేదు, అంటే డెవలపర్స్ కూడా ఈవెన్ సీరియస్గా ఉండరు, ఓకేనా? డెవలపర్స్ కూడా సీరియస్గా ఉండకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటి, ఈవెన్ టీచర్స్ కూడా అలానే ఉంటారు, మేనేజ్మెంట్ కూడా అలానే ఉంటుంది, స్టూడెంట్స్ కూడా అలానే ఉంటారు. సో వీళ్ళకి ప్రాపర్గా ట్రాక్ లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. సో అందుకే ఏంటంటే దిస్ ఇస్ అనదర్ మెథడాలజీ వచ్చింది, దాన్ని ఏమంటారంటే అజైల్ మెథడాలజీ అంటారు. ఏంటది, Agile. దీన్నే అజైల్ మెథడాలజీ అంటారు. ఈ అజైల్ మెథడాలజీ అనేది ఎలా వస్తుందంటే, దిస్ ఇస్ ద సేమ్ థింగ్. ఇందులో కూడా ఏముంది, ఇందులో ప్లానింగ్ ఉంది, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఉంది, డిజైన్ ఉంది, ఇంప్లిమెంటేషన్ ఉంది, టెస్టింగ్ ఉంది, డెవలప్మెంట్ ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నాయి. బట్ మీరు ఎర్లీ 2010స్లో ఎలా ఉండేది మీకు కంప్లీట్గా, ఇప్పుడు స్కూల్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం తీసుకుందాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు ఎలా ఉండేది, యూనిట్ టెస్ట్ 1 ఉండేది, అప్పుడు ఎలా ఉంది, యూనిట్ టెస్ట్ 2 ఉండేది, ఒక క్వార్టర్లీ ఎగ్జామ్ ఉండేది, ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ ఉండేది, ఒక ఫైనల్ ఎగ్జామ్ ఉండేది. అంటే ఈవెన్ దో ఇక్కడ 2 ఇయర్స్ ప్రాజెక్ట్లో నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు డెలివరబుల్స్ని వితిన్ 2 మంత్స్లో డెలివర్ చేయాలి. అంటే ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్న ఆన్లైన్ అప్లికేషన్లో ఏం చేయాలి, లాగిన్ పేజ్ని రెడీ చేయాలి, ఫస్ట్ వెబ్ పేజ్ని రెడీ చేయాలి. ఇదేంటి, ఫస్ట్ స్లిప్ టెస్ట్ 1. సో నీకు ఆల్మోస్ట్ ఎగ్జామ్ ఉంది, ఎప్పుడుంది, ఇమీడియట్గా నీ దగ్గర ఉంది, 2 మంత్స్లో నువ్వు డెలివర్ చేయాలి. అప్పుడు ఎలా ఉంటారు, కొంచెం 2 మంత్స్లో డెలివర్ చేయాలంటే 2 మంత్స్లో నీకు ఎగ్జామ్ ఉందనుకుందాం, పేరెంట్స్ ఏం చేయాలి, టీచర్స్ ఏం చేయాలి, వాళ్ళ సిలబస్ కవర్ చేయాలి, ఎగ్జామ్స్ పెట్టాలి, ఎవాల్యూట్ చేయాలి, అవునా? నీకు యూనిట్ టెస్ట్ 1లో మార్క్స్ వస్తాయి కదా. అంటే ఏంటి, ఇమీడియట్గా ఇక్కడ కూడా ఏంటి అనా, డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రాపర్గా తెలుసుకుంటారు, ఈవెన్ మేనేజ్మెంట్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేస్తుంది, ఈవెన్ వాళ్ళ క్లయింట్స్ 2 మంత్స్లో వాళ్ళకి రిజల్ట్ వచ్చింది కాబట్టి అలా అట్లీస్ట్ ఇక్కడ కూడా ఒక 60 to 70% ఏదైతే ఉందో డెలివర్ అవుతుందా లేదా, Yeah. రైట్? అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏముంటారు, ఇక్కడ డెవలపర్స్ ఉంటారు, ఇక్కడ టెస్టర్స్ ఉంటారు. సో 2 మంత్స్లో ఉంది కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పదం ఆడుతున్నాను, దాన్ని స్ప్రింట్ అంటారు. స్ప్రింట్ అంటే ఒక 15 డేస్ని, అంటే లేదా ఒక 10 డేస్ని, నాట్ 15 డేస్ ఎగ్జాక్ట్లీ, ఓకేనా? ఒక 10 డేస్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో ఒక స్ప్రింట్ అంటారు. స్ప్రింట్ అంటే ఏంటి, ఇప్పుడు నీకు 2 మంత్స్ టైం ఉంది, 2 మంత్స్లో ఫస్ట్ డెలివరబుల్ ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తారు, ప్రతి 10 రోజుల్ని ఒక స్ప్రింట్ అంటారు. ప్రతి 10 10 రోజులు days. స్ప్రింట్ అంటారు. సో ఈ స్ప్రింట్ అంటే వీళ్ళు ముందే ఏం చేస్తారంటే, ఈ 10 రోజులకు నువ్వు ఏం చేయాలి అని ముందే టాస్క్లు డిఫైన్ చేస్తారు. ఇప్పుడు నీకు ఈ 2 మంత్స్లో ఒక యూఐ వెబ్ పేజ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు, మణిప్రియ ఉన్నారు. సో ప్రసన్న ఏం చేయాలి, మణిప్రియ ఏం చేయాలి
అంటే నీ రిక్వైర్మెంట్ ఏం చేస్తారు? సరే యూజర్ నేమ్ ఏమో ప్రసన్న చేస్తది. వర్క్. Hmm. Hmm. మణిప్రియ ఏం చేస్తది? పాస్వర్డ్ చేస్తది. ఓకేనా? Yeah. అండ్ దాని తర్వాత మీ కంపెనీ నేమ్, మీ వెబ్ పేజ్‌లో ఉన్న మీ కంపెనీ నేమ్ amazon.com అనే దాన్ని ఇంకో నాలాంటోడు జగదీష్ అనే పర్సన్ చేయాలి. ఓకేనా? ఎన్ని రోజుల్లో చేయాలి? ఈ స్ప్రింట్‌లో చేయాలి. ఈ ఒక్క స్ప్రింట్‌లో చేయాలనుకున్నాం. ఓకేనా? అంటే నువ్వు నీ యొక్క క్లయింట్‌కి ఏదైతే నువ్వు కమిట్మెంట్ ఇస్తావో 2 మంత్స్ తర్వాత చేస్తానని చెప్పి, నువ్వేం చేస్తావు? ఒక స్ప్రింట్‌లా డివైడ్ చేసుకొని, ఆ స్ప్రింట్‌లో నువ్వు ఒక్కొక్క టాస్క్‌లు క్రియేట్ చేసుకొని, ఒక్కొక్కళ్ళు డెలివర్ చేస్తా ఉంటారు. Hmm. అర్థమైందా? Yes, yes. దీనివల్ల ఏమవుతది? ఇప్పుడు 10 డేస్ ఉన్నాయి కదా! 5 డేస్ ఏం చేస్తారు? డెవలపర్స్ డెవలప్ చేస్తారు. ఓకేనా? రిమైనింగ్ 5 డేస్ ఏం చేస్తారు? టెస్ట్ చేస్తారు. సో, ఇందాక నువ్వు చూడు, నువ్వు ఒక సంవత్సరం చేసేది కాస్త ఇమ్మీడియేట్‌గా ఇక్కడ ఎంతకు రెడ్యూస్ అయింది? 5 డేస్ టు 10 డేస్ రెడ్యూస్ అయిందా లేదా? Yes, yes. రైట్? అంటే 2 ఇయర్స్ నువ్వు 1 ఇయర్ డెవలప్ చేసి, 1 ఇయర్ టెస్టింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇమ్మీడియేట్‌గా నువ్వు ఏమైద్దంటే 1 డే అంటే 5 డేస్ నువ్వు డెవలప్ చేస్తావు. 5 డేస్ టెస్ట్ చేస్తారు. ఓకేనా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకో ఇమ్మీడియేట్‌గా ఫిక్స్ అవుతాయి. అండ్ స్టిల్ ఇక్కడ కూడా గొడవలు ఉంటూనే ఉంటాయి. డెవలపర్స్‌కి మధ్య, టెస్టర్స్‌కి మధ్య. ఏమని గొడవలు ఉంటా ఉంటాయి? Hmm. 5 డేస్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారు? నువ్వు డెవలప్ చేసినావు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక యూజర్ నేమ్ డెవలప్ చేసినావు. ఏంటది? నువ్వేం పెట్టుకున్నావు? నువ్వు రాసావు. కానీ ఏంటి? అక్కడ 2, 3 నంబర్స్ ఇస్తే బేసిక్‌గా ఒక నంబర్ 2 నంబర్స్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు యూజర్ నేమ్‌లో. బట్ ఏంటి? వాళ్ళు 5 నంబర్స్, 6 నంబర్స్ ఇచ్చిన యూజర్ నేమ్‌లో తీసుకుంటుంది. సో, అప్పుడు నువ్వేంటి? అప్పుడేం చేస్తారు? ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్, రైట్? Yes, yes. మీ యొక్క అంటే క్లయింట్ కండిషన్ ఏంటి? డెఫినిట్‌గా ఓన్లీ 2 నంబర్సే 2 ఉండాలి. numbers ఉండాలి. 2 నంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదన్నది కండిషన్. బట్ నువ్వేం చేసావు? నువ్వు ఎక్కువ నంబర్స్ వచ్చే విధంగా పెట్టావు. అదెవరు టెస్ట్ చేస్తారు? టెస్టర్స్ టెస్ట్ చేస్తారు. Hmm. టెస్టర్స్ ఏం చేస్తారు? అరె! నీ 5 రోజులు డెవలప్ చేసి ఇస్తే నువ్వు ఇమ్మీడియేట్‌గా బగ్ క్రియేట్ చేసినావు అని వాళ్ళు అంటా ఉంటారు. అదేంటి? అది Hmm. జెన్యూన్ బగ్. కొన్ని ఏం చేస్తా ఉంటారు? కొన్ని డిఫెక్ట్స్ అలా వాళ్ళు ఓవర్‌గా టెస్ట్ చేసి సాఫ్ట్‌వేర్‌ని టెస్టర్స్ ఏం చేస్తారంటే ఇన్‌ఫాక్ట్ అప్లికేషన్ ఆడుకుంటారు. పిచ్చిగా Hmm. ఆడుకుంటారు. ఏం చేయాలో చేయరు వాళ్ళు. ఏం చేయకూడదో చేస్తారు. ఓకేనా? అండ్ వాళ్ళు సినారియోస్ రాసుకుంటారు దానికి. డిఫరెంట్ యూజ్ కేసులు. అంటే ఈ సినారియోలో అయితే ఈ వెబ్‌సైట్ ఎలా పనిచేస్తది? ఈ సినారియోలో అయితే వెబ్‌సైట్ ఎలా పనిచేస్తది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాస్వర్డ్ ఫీల్డ్ ఉంది. దాంట్లో ఏంటి? క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, నంబర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇది నీ కండిషన్. Hmm. వాళ్ళేం Hmm. చేస్తారు? ఫస్ట్ స్మాల్ లెటర్ ఇవ్వకుండా అన్ని క్యాపిటల్ లెటర్ ఇత్తరు. వర్క్ అవుతుందా? ఓకే. వర్క్ అవ్వట్లేదు. వెరీ గుడ్. అన్ని స్మాల్ లెటర్స్ ఇస్తారు. ఒకసారి అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇస్తారు. అన్ని నంబర్స్ ఇస్తారు. అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తారు. వాళ్ళు నీ దగ్గరికి డెలివరీ అయ్యే ముందు వాళ్ళు టెస్టర్స్ వాళ్ళ అప్లికేషన్‌ని ప్రాపర్‌గా అసలు ఎలా వర్క్ అవుతుంది? మన కండిషన్స్ తగ్గట్టు ఉందా? లేదా? అని ప్రతి ఒక్కదాన్ని టెస్ట్ చేస్తా ఉంటారు. ఓకేనా? సో, ఇక్కడేం మాట్లాడుకున్నాం? యూనిట్ టెస్ట్ 1, యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అని 2 ఇయర్స్‌లో మనకి ఇక్కడ ఉన్నాయి. బట్ స్టిల్ ఇక్కడ ఏమవుతాయి? కొన్ని సార్లు డెడ్‌లైన్ రీచ్ అవ్వలేకపోవచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా వాళ్ళు కూడా 70-80% రీచ్ అవుతా ఉంటారు. కానీ వాళ్ళు 100% రీచ్ అవుతున్నారా? వాళ్ళ గోల్ క్లయింట్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని 100% రీచ్ అవుతున్నారా? లేదు. ఇప్పుడు నీకేంటి యూనిట్ టెస్ట్ 1లో మార్క్స్ తక్కువొచ్చినాయనుకో ఇమ్మీడియేట్‌గా ఏం చెప్తారు వాళ్ళొచ్చి? "హే! లేదు నెక్స్ట్ దానికి నువ్వు గెట్ బ్యాక్ అవ్వాలి. నెక్స్ట్ టెస్ట్‌లో మంచిగా రాయాలి. మంచిగా పెర్ఫార్మ్ చేయాలని" చెప్తా ఉంటారు. యామ్ ఐ రైట్? Hmm. అంతే గదా! అంటే ఏంటి? స్టిల్ యూ హావ్ టైమ్. నీకు మళ్ళీ టైమ్ ఉంది. నిన్ను నువ్వు రెక్టిఫై చేసుకొని ఫిక్స్ చేయడానికి చాలా టైమ్ ఉంది నీకు. ఓకేనా? ఇక్కడ అజైల్ మెథడాలజీలో. బట్ స్టిల్ అజైల్‌లో గూడా ఏమైద్దంటే నీకు ఓకేనా? లైక్ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అవ్వచ్చు. మైట్ బి అంటే ఇక్కడ ఏమైద్ది ప్రాజెక్ట్‌లో ఏమైనా చేంజెస్ వచ్చినాయనుకో అవి ఇమ్మీడియేట్‌గా ఇంపాక్ట్ అవుతా ఉంటాయి. ఓకేనా? స్టిల్ ఇక్కడ కూడా చేంజెస్ అనేది యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు అజైల్‌లో కూడా. ఇక్కడ కూడా డిజైనింగ్ ఉంది, డెవలపింగ్ ఉంది, టెస్టింగ్ ఉంది, డిప్లాయింగ్ ఉంది, మెయింటెనెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అర్థమైందా? సో, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద థింగ్ అనమాట. సో, ఇప్పుడు నేనేం చెప్తానంటే ఇది అజైల్ మెథడాలజీ. మీకు వాటర్‌ఫాల్ అర్థమైంది. అజైల్ అర్థమైంది. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెప్పే మోడల్ ఏందంటే డెవాప్స్ మెథడాలజీ. ఓకేనా? ఈ డెవాప్స్ అనేది ఆఫ్‌కోర్స్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ నేను కాదనను. బట్ డెవాప్స్ అనేది ఏందంటే ఎవ్రీ డే మీకు స్లిప్ టెస్ట్ ఉంటది. గివెన్ డే ఈరోజు మీరు స్కూల్‌కెళ్లారనుకో ఈరోజు ఈవినింగ్ ఉంటది. ఎలా చదువుతారు అప్పుడు మరి? ఎలా చదువుతారు చెప్పండి? ఈరోజు స్కూల్‌కెళ్లారు. మార్నింగ్ Yeah. క్లాస్ చెప్పారు. ఈవినింగ్ Yeah. ఎగ్జామ్. ఆ! ప్రిపేర్ కావడానికి టైం ఉండదు. ఓకేనా? ఇందాక ఇక్కడ చూడండి. జస్ట్ విన్నాను. ఇక్కడ ఇందాక ఈ యొక్క మెథడాలజీలో మీకు ఎంత టైం పడుతుంది? బేసిక్‌గా 2 ఇయర్స్ అంటే 1 ఇయర్ డెవలప్‌మెంట్, 1 ఇయర్ టెస్టింగ్ అప్పుడు డిప్లాయ్‌మెంట్ జరుగుతా ఉంటది. బట్ హ్మ్. ఇక్కడేంటి ఫాస్ట్ రిలీజెస్ వస్తా ఉంటాయి. ఫాస్ట్ రిలీజెస్ అంటే ఏంటి? ఈ రోజు నీ టాపిక్ అనేది ఏంటి? వెబ్ పేజ్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ క్రియేట్ చేయాలి. పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. లేదంటే బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అనే పేజ్‌ని క్రియేట్ చేయాలి. నువ్వు ఈరోజు క్రియేట్ చేయాల్సిందే. అర్థమైందా? హ్మ్. డెవలపర్స్ కూడా ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తా ఉంటారు? నువ్వు డెవలప్ చేసి వీళ్ళకి ఇస్తా ఉంటావు అదే రోజున. అన్న ఇది ఫర్ ఎగ్జాంపుల్ బిల్లింగ్ పేజ్ దాన్ని నువ్వు డెవలప్ చేసినావు.
ఇమీడియట్గా టెస్టర్స్కి ఇస్తారు. టెస్టర్స్ కూడా ఇమీడియట్గా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? అంటే ఏంటి, వీళ్ళకి మధ్య గ్యాప్ ఉందా? అంటే వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ దగ్గర వీళ్ళు 5 రోజులు డెవలప్ చేసి ఇచ్చారనుకోండి, మేము 5 రోజులు కష్టపడి డెవలప్ చేసి వీళ్ళు మాకు ఇచ్చారంటా ఉంటారు. బట్ ఇక అట్లా లేదు పాయింట్. డెవలపర్స్ ఇమీడియట్ డెవలప్ చేస్తారు, ఇమీడియట్ టెస్టర్స్కి ఇస్తారు, టెస్టర్స్ టెస్ట్ చేస్తూనే ఉంటారు. ఈ టైంలో ఏం చేస్తారు, డెవలపర్ ఇంకో ఫీచర్ తీసుకుంటాడు, ఇంకో దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఓకేనా? అంటే ఏంటి, ఎవ్రీ వన్ వాజ్ బిజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి, మణిప్రియ ఏం చేస్తుంది, లాగిన్ పేజ్ చేస్తుంది. ఓకేనా? లాగిన్ పేజ్. ఓకే, అంటున్నాను. నువ్వేం చేస్తున్నావు, బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ దాన్ని చేస్తున్నావు, ఇన్ఫో పేజ్. సో నువ్వేం చేస్తావు, ఇమీడియట్గా దీన్ని తయారు చేసి ఎవరికి ఇస్తావు, టెస్టర్స్కి ఇస్తావు. టెస్టర్స్ ఏం చేస్తారు, దీన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో మైట్ బి ఏమన్నా లాగిన్ పేజ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి అనుకో, ఇమీడియట్గా వీళ్ళు ఎవరికి టెస్టర్స్ ఏం చేస్తారు, ఈమెకి రివర్ట్ చేస్తారు. ఈమె మళ్ళీ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ మీన్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసింది, ప్రసన్న వచ్చేసి ఈమె ఇన్ఫో పేజ్ చేసింది, ఇన్ఫో పేజ్ ఇచ్చేసింది. ఈమె ఏం చేస్తుంది, ఇన్ఫో పేజ్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. రైట్? ఇందులో ఏమైనా ఎర్రర్స్ వచ్చినాయి అనుకో, మళ్ళీ డెవలపర్స్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇట్లా కంప్లీట్గా ఇలా సైకిల్లా జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఓకే ఫైన్, ఏమైపోయింది, లాగిన్ పేజ్ అయిపోయింది, బిల్లింగ్ పేజ్ అయిపోయింది, వీటి ఇమీడియట్గా డిప్లాయ్ చేస్తారు. అవునా? ఇదేమైపోయింది, లైవ్లోకి వెళ్ళిపోద్ది. అవునా? ఇమీడియట్గా క్లయింట్ ఏమవుతున్నాడు, సాయంత్రం కనెక్ట్ అవుతాడు, మీటింగ్లో కనెక్ట్ అయ్యి వాడు చూస్తాడు, ఓకే ఏం జరుగుతుంది, ఓకే ఫైన్ వెరీ గుడ్ నాకు నచ్చింది, లెట్స్ గో టు అనదర్ ఫీచర్. అంటే 2 సంవత్సరాల తర్వాత చూసేవాడు ఆ రోజు సాయంత్రమే చూస్తున్నాడు కదా. ఈవెన్ దో అజైల్ మెథడాలజీలో 2 మంత్స్లో చూసేవాడు, వీడు విత్ ఇన్ 1 or 2 డేస్లోనే చూస్తున్నాడు కదా. అవునా? అండ్ ఇక్కడ డెవాప్స్లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక వెబ్సైట్ ఉంది. ఓకేనా? నీ వెబ్సైట్ వీళ్ళకి ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఒకటేంటి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, దీన్ని ఎన్విరాన్మెంట్ అంటారు. దీన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అంటారు. దీన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఈరోజు నువ్వు చూసేది ఏదైతే ఉందో, ఈరోజు నీ కళ్ళకు కనిపించే ప్రతి ఒక్కటి ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ మాత్రమే. ఈరోజు నువ్వు ఏ వెబ్సైట్ చూసినా కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కొత్త ఫీచర్ తీసుకొచ్చినావు. ఇప్పుడు చూడండి, వాట్సాప్లో రీసెంట్గా ఏమైంది, స్టేటస్ మారిపోయిందా లేదా? స్టేటస్లు ఎలా ఉండేవి, ఇలా ఉండేవి, ఇట్లా వచ్చాయి కిందికి, ఇట్లా వచ్చినాయి కదా. సో ఈ ఫీచర్ వాళ్ళు తీసుకురావడానికి ఏం చేస్తారు, వాళ్ళ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేస్తారు, చూస్తారు ఎట్లుందని. అంటే ఇదే అప్లికేషన్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉండే అప్లికేషన్ ఏదైతే ఉందో, సేమ్ డూప్లికేట్గా మినిమం 3-4 ఎన్విరాన్మెంట్లు ఉంటాయి, కొంతమందికి 4-5 ఎన్విరాన్మెంట్లు కూడా ఉంటాయి. అర్థమైందా? అంటే ఏంటి, ఈ ఫీచర్ని ఇక్కడ టెస్ట్ చేస్తారు, అంతా పని చేస్తుందా, కొంతమందికి శాంపిల్ వాళ్ళకి ఇస్తారు, చూస్తారు ఎట్లా వర్క్ అవుతుంది, ఏం వర్క్ అవుతుందని. ఇమీడియట్గా దాన్ని ఇంకో ఎన్విరాన్మెంట్లోకి ఇస్తారు, అక్కడ కూడా ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుందో చూస్తారు. దాని తర్వాత అంతా బాగుంది, ఎవ్రీథింగ్ బాగుంది అనుకుంటే అప్పుడు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేస్తారు. అప్పుడు యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా చూస్తారు. ఓకేనా? చాలామంది ఏమంటారు, ప్రీ ప్రాడ్ అంటారు. ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్స్, ప్రాడ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ప్రాడ్ అంటే ప్రొడక్షన్ అని అర్థం, ప్రీ ప్రాడ్ అంటే ముందు, బిఫోర్ ఎన్విరాన్మెంట్స్ అని అర్థం. నేను కొన్ని కంపెనీస్లో మా ఫ్రెండ్స్ దగ్గర చూశాను, 7 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. ఎన్ని? 7 ఎన్విరాన్మెంట్స్. అంటే పబ్లిక్గా పోయే ముందు చాలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. డెవలపర్స్ ఎక్కడైనా కానీ ఫస్ట్ ఈ డెవలప్మెంట్లో డిప్లాయ్ చేస్తారు. డెవలప్మెంట్లో ఓకే అయింది, మంచి నడుస్తుంది, అప్పుడు దేంట్లో చేస్తారు, టెస్టింగ్లో చేస్తారు, చూస్తారు ఇక్కడ ఎట్లుంది, ఓకే ఫైన్ ఇక్కడ బాగుంది, అప్పుడు ప్రొడక్షన్ అంతా బాగుండి అన్ని అప్రూవల్స్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ చేస్తారు. అర్థమైందా? అండ్ ఇక్కడ ఏంటి, డెవాప్స్లో నేను చెప్పాను, ఎవ్రీడే నీకు టాస్క్ ఉంటుంది, ఎవ్రీడే నువ్వు చేయాలి. సో ఈ డెవాప్స్ మెథడాలజీ ఏదైతే ఉందో, ఓకేనా, ఈ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ అనే దాన్ని, ఓకేనా, ఏదైతే చేస్తారో అలా చేస్తారో చూద్దాం. ఇక్కడ ఏంటి, ఎన్విరాన్మెంట్ స్టెబిలైజేషన్. ఎన్విరాన్మెంట్స్ అంటే స్టెబిలైజేషన్ అంటే ఏంటి, డెవ్ టెస్టింగ్, ప్రొడక్షన్, ఇవి. అవునా? ఇక్కడ ఏంటి, షార్టర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే నీకేం చెప్పాను, ఒక రోజులో పొద్దున్న పోతూ కోడ్ రాస్తూ సాయంత్రం కల్లా డిప్లాయ్ చేస్తావు. నీకేం 10 రోజులు ఇవ్వరు, 20 రోజులు ఇవ్వరు, 30 రోజులు ఇవ్వరు, మహా అయితే 1 or 2 days ఇస్తారు అంతే. అర్థమైందా? సో ఇక్కడ ఉంటుంది ప్రాసెస్ మెట్రిక్స్, నీకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో మొత్తం తెలిసిపోతుంది. ఓకేనా? ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది. రెడ్యూస్డ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి, బగ్స్ అని అర్థం. ఇప్పుడు నీ యొక్క అప్లికేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు చెప్పాను లాగిన్ పేజ్ చేయమని, నీకు 2 నెలలు టైం ఇచ్చాను, నీకు కొన్నిసార్లు నేను ఏం చెప్పానో కూడా గుర్తుండదు. ఓకేనా? అప్పుడు నువ్వు ఏదో అప్లికేషన్ రాస్తావు, ఏదో టెస్ట్ చేస్తారు, నువ్వు చూసేసరికల్లా అరే ఇది కాదు కదా నేను ఇచ్చింది, నేను ఇంకేదో ఇచ్చాను, బట్ నువ్వు నాకు ఇది ఇచ్చినవి ఏంటంటే వాడికి తెలియదు, ఎందుకంటే నువ్వు చెప్పి చాలా రోజులు అయింది కాబట్టి. సో ఎప్పుడైనా కానీ పొద్దున్న చెప్పి సాయంత్రం ఇవ్వమంటే ఏమైంది, క్విక్గా పని చేస్తారు, ఇమీడియట్గా టెస్ట్ చేస్తారు, బగ్స్ అనేవి తక్కువ వస్తాయి. ఓకేనా? ఇంక్రీజ్డ్ రిలీజ్ వెలాసిటీ, ఇది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, ఇంక్రీజ్డ్ రిలీజ్ వెలాసిటీ అంటే ఇంతకుముందు నీకు ఎలా ఉండేది, V1 రిలీజ్,
ఇది 2 ఇయర్స్‌కి ఇచ్చారు నీకు వాటర్‌ఫాల్ మోడల్‌లో. ఓకేనా? అజైల్ మోడల్‌లో ఏంటి V1.1 ఇస్తారు 2 మంత్స్‌కి. ఇంకొక 4 మంత్స్‌కి ఏం చేస్తారు V2.2 అని ఇంకొక 2 మంత్స్ తర్వాత ఇస్తారు. అవునా? ఇంకొక 6 నెలల తర్వాత V3.3 అని ఇచ్చి ఇంకొక 5 నెలలకి ఇస్తారు. సో, దీనివల్ల ఏమవుతుంది చూసారా మీరు చాలా సార్లు అప్లికేషన్స్‌కి వెర్షన్స్ వస్తా ఉంటాయి. ఈ వెర్షన్‌లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఈ వెర్షన్‌లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. విండోస్ మీరు చూడండి. విండోస్ వెర్షన్స్ మారుతున్న కొద్దీ మీకు చాలా అడ్వాంటేజెస్ అని ఇస్తా ఉంటదా లేదా? అంటే ఏంటి? ఆ మధ్యలో గ్యాప్‌లో వాళ్ళు కొత్త వెర్షన్స్ మీద వర్క్ చేశారని అర్థం. అర్థమైందా? గాట్ ఇట్? యాహ్! ఓకే. సో, ఏమవుతది? ఈ వెర్షన్స్ ఎక్కువ రిలీజ్ చేయడం వల్ల ఏమైద్ది? నీ అప్లికేషన్ అనేది అప్ టు డేట్ ఉంటది. ఎక్కువ వెర్షన్స్ రిలీజ్ చేసినావనుకో ఎక్కువ ఫీచర్స్‌తో వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఈరోజు వాట్సాప్ ఉంది కదా! ఈ వెర్షన్ వేరు. స్టేటస్ వెర్షన్ వేరు. ఓకే. ఇలా హ్మ్. డిఫరెన్షియేట్ చేస్తూ వస్తూ ఉంటాయన్నమాట. అర్థమైందా? ఎందుకు యెస్. డెవాప్స్ బెనిఫిట్స్. ఓకే. డెవాప్స్ అంటే ఏంటి? టూల్స్ కాదు. మెథడాలజీ. అనేది మెథడాలజీ. యాహ్! ఓకేనా? ఈ మెథడాలజీని ఫాస్టర్ చేయడానికి టూల్స్ ఉన్నాయి మనకి. ఈ మెథడాలజీని ఫాస్ట్‌గా చేయటానికి. ఎలా ఫాస్ట్‌గా చేయాలి? అయి నేను చూసి చెప్తాను ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే. ఈ మీటింగ్‌లో లాస్ట్‌కి నేను చెప్తాను వాటిని. డెవాప్స్‌ని ఎంత ఫాస్ట్‌గా చేయొచ్చు? ఏమేమి ఉన్నాయి ఈ రోజున? అసలు ఒక డెవాప్స్‌కి ఎన్ని రోల్స్ ఉన్నాయి? ఓకేనా? ఒక ఎంటైర్ ఎస్‌డిఎల్‌సి లైఫ్ సైకిల్‌లో ఎన్ని జాబ్‌లున్నాయి? ఇది ఏ విధంగా జాబ్‌లుంటాయి? మీరు ప్రొడక్షన్ సపోర్ట్ చూస్తారు. ప్రొడక్షన్ సపోర్ట్ అంటే ఏంటి? ఏం జరుగుతది? ఓకేనా? మెయింటెనెన్స్ టీమ్ అంటే ఏంటి? L1 సపోర్ట్ అంటే ఏంటి? L2 సపోర్ట్ అంటే ఏంటి? మీరు ఇలాంటియన్నీ చాలా చూస్తూ ఉంటారు కదా! యాహ్! వాటి మీనింగ్ ఏంటి? ఇదంతా నేను ఎస్‌డిఎల్‌సి లైఫ్ సైకిల్‌లో చూపిస్తాను. అర్థమైందా? యెస్. సో, ఇది యెస్. మార్నింగ్ ఇచ్చి ఈవినింగ్ చేయటం వల్ల మీకొచ్చే మెయిన్ థింగ్ ఏందంటే యాక్యురసీ ఎక్కువుంటది. కన్సిస్టెన్సీ ఉంటది. కోఆర్డినేషన్ బిట్వీన్ ద టీమ్స్ ఉంటది. వాళ్ళేం జేయాలి? ఎలా జేయాలో తెలుసు వాళ్ళకి. ఏం ఈ ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ఈరోజు నేనేం జేయాలనేది వాళ్ళకి క్లియర్‌గా వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రాపర్‌గా కంప్లీట్‌గా వాళ్ళు చేస్తారు. అర్థమైందా? ఓకే. హ్మ్. నౌ లెట్స్ గో అండ్ సీ వాట్ ఆర్ ద పొజిషన్స్ యూ హావ్ బీయింగ్ ఇన్ ఎస్‌డిఎల్‌సి. చూడండి ఇక్కడ ఏమున్నాయి? 6 ఫేజెస్ ఆఫ్ ఎస్‌డిఎల్‌సి లైఫ్ సైకిల్ అని ఉంది గదా! యెస్. యెస్. అనాలిసిస్, డిజైను, డిజైన్, డెవలప్‌మెంట్, డిప్లాయ్‌మెంట్, టెస్టింగ్, టెస్టింగ్. డెవలప్‌మెంట్, మెయింటెనెన్స్. అనాలిసిస్ అంటే చూడండి. అనాలిసిస్ అంటే ఏందంటే ఇప్పుడు నువ్వున్నావు. నువ్వే ఒక వెబ్‌సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నావు. లేదా నువ్వేంటి ఒక పెద్ద నీకొక వెబ్‌సైట్ కావాలి. నువ్వొక ఓనర్‌వి. సో, దీనికి ఎవరుంటారంటే ప్రొడక్ట్ ఓనర్స్ ఉంటారు. ప్రొడక్ట్ ఓనర్ అంటే ఈ యొక్క అప్లికేషను ఇప్పుడు నేనున్నాను. నేను అప్లికేషన్ నేను ఈ కంపెనీ సీఈఓని. నా కంపెనీకి ఓ వెబ్‌సైట్ కావాలి. నేను ఒకడిని అపాయింట్ చేస్తాను. వాడు నాకేం జేయాలి? నా వెబ్‌సైట్ ఇవ్వాలి. నా కింద ఎంప్లాయ్ వాడు అంతే. హ్మ్. సీఈఓ చూసుకోరు కదా! సీటీఓ అంటే చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ఇప్పుడు ఆ కంపెనీలో చాలా డివిజన్స్‌లో ఉండొచ్చు. ప్రొడక్ట్ డివిజన్ ఉండొచ్చు, డెవలప్‌మెంట్ డివిజన్ ఉండొచ్చు, ఆపరేషన్స్, మార్కెటింగ్ డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి. దానికి సీటీఓలుంటారు. ఓకేనా? దాని తర్వాత బిజినెస్ అనలిస్ట్ వీళ్ళేం జేస్తారు? అసలు నాకెలాంటి వెబ్‌సైట్ కావాలి? నా కస్టమర్స్ నుంచి ఏ విధమైన థింగ్స్ కావాలని బిజినెస్ అనలిస్ట్‌లుంటారు. ప్రాజెక్ట్ మేనేజర్స్ ఈ యొక్క టీమ్‌ని ప్రాపర్‌గా చేయాలి గదా! నువ్వు ఈరోజు ఏం జేసావు? రేపు ఏం జేసావు? ఎల్లుండి ఏం జేసావు? అర్థమైందా? అంటే ట్రాక్ యెస్. అంటే నువ్వు నెక్స్ట్ 3 మంత్స్ తర్వాత మన యొక్క ప్రాజెక్ట్ గోల్ ఏంటి? ఏ విధంగా ఉంటది? ఎలా ఉంటది? అనటానికి ఈ ప్రాజెక్ట్ ప్రాపర్‌గా రన్ అవ్వటానికి ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉంటారు. ఓకే. అండ్ ప్రొడక్ట్ ఓనర్. ఇతను ఈ యొక్క ఎంటైర్ వెబ్‌సైట్‌ని ఓన్ జేసుకుంటాడు. ఓకేనా? ఇతనే దీనికి ఓనరు. ఓకే. అతను ప్రాపర్‌గా ట్రాక్ చేస్తూ ఉంటాడు. మీరేం జేస్తున్నారు? అంటే ఈ ప్రొడక్ట్ ఓనర్ ఏం జేస్తారంటే, ఏం జేస్తున్నారు ఎవరు? ఏ వీక్‌లో ఏ టాస్క్ మీద ఎవరు పని జేస్తున్నారని ప్రాపర్‌గా ట్రాక్ చేస్తా ఉంటాడు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం జేస్తారంటే, అందరి మధ్య రిసోర్స్ కోఆర్డినేషన్ జేస్తా ఉంటాడు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రసన్న డెవలప్‌మెంట్ డెవాప్స్ టీమ్ అనుకుందాం. నువ్వు డెవలప్‌మెంట్ చేయవు గదా! హ్మ్. మణిప్రియ వచ్చేసి ఒక టెస్టింగ్ అనుకున్నాం. అవును. డెవలప్‌మెంట్ అంటే చేయదు గదా! లేదా డెవాప్స్ అంటే చేయదు గదా! అవునా? అవును. వాళ్ళ స్కిల్స్ ఏంటి? వాళ్ళకున్న స్ట్రెంగ్త్ ఏంటి? వీక్‌నెస్ ఏందని బట్టి ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్ వాళ్ళకిచ్చే టాస్క్స్ ఇస్తారు. అనాలిసిస్ పార్ట్. ఇక్కడ అనాలిసిస్ జరుగుతది. ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఇప్పుడు నువ్వేం జేయాలి? డిజైన్ జేయాలి. డిజైన్ ఎవరు జేస్తారు? డెవలపర్‌లు డిజైన్ జేయరు. ఆర్కిటెక్ట్. దీంట్లో సిస్టమ్ ఆర్కిటెక్ట్‌లుంటరు. అంటే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఆర్కిటెక్ట్‌లుంటరు. ఇది ఎలా పని జేయాలి? ఏ విధంగా పని జేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాట్సాప్‌లో స్టేటస్ ఉంది. అవునా? యాహ్! నీకు యాహ్! వేరే యాహ్! దగ్గర ఎక్కడైనా ఉందా? అవునా? ఫస్ట్ ఇదే తీసుకొచ్చింది. యెస్. స్టేటస్. యెస్. అవునా? అంటే ఏంటి ఆర్కిటెక్ట్‌లు ఏం జేస్తారు? డిఫరెంట్‌గా ఇన్నోవేట్ జేస్తారు. ఇప్పుడు నీకు హ్మ్. అంతెందుకు వాట్సాప్‌లో నువ్వు చూడగానే బ్లూ టిక్స్ పడుతున్నాయి. అదొక థింగ్ అదెక్కడ లేదు. వీళ్ళేం జేస్తారు? అవును. నా అప్లికేషన్ పెర్ఫార్మన్స్ మంచిగా ఉండటం కోసం
వాట్సాప్లో నువ్వు కళ్ళతో చూడగానే బ్లూటిక్స్ ఎలా పడుతున్నాయి, అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, నువ్వు చూసావని దానికి ఎలా తెలుస్తుంది, అది ఎలా బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ చేసి బ్లూటిక్స్ ఇమీడియట్గా పడుతున్నాయి. సో ఇదంతా చేసేది ఎవరంటే, ఇది ఎలా చేస్తుంది, ఏ కాల్, ఏ రెస్ట్ టైప్, ఏ కాల్ ఎక్కడ చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అనేది ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్లు చేస్తారు. ఓకేనా. ఈ యూఐఎక్స్ డిజైనర్స్ అంటే ఎవరు, నా వెబ్సైట్ ఎలా ఉండాలి, అవునా. ఇప్పుడు కొంతమంది చూడండి, ఇప్పుడు మన వాట్సాప్లో ఇలా ఎస్. మనం ఇట్లా ఇట్లా ఇది ఇది మనకి ఇట్లా ఉంటుంది. బట్ అది మీరు చూడండి, ఇండియాలో కొన్ని ఫోన్స్ పైకి ఇలా పైకి ఉంటాయి, మనం ఇట్లా ఎస్. పక్కకు ఆండ్రాయిడ్ ఉంటా కుంటాయి. ఉంటాయి. ఆండ్రాయిడ్లో ఉంటాయి. కొన్ని యాప్స్ ఎస్. కొన్ని పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక యాప్ ఓపెన్ చేశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం ఓపెన్ చేశాను, వాంట్. ఫర్ ఎగ్జాంపుల్ వాల్మార్ట్ ఓపెన్ చేశాను. వాల్మార్ట్ ఓపెన్ చేయగానే ఈ వాల్మార్ట్ లోగో నాకు ఇక్కడ రావాలి, ఓకేనా. ఇది డిజైనర్స్ చూడండి, ఇక్కడ సెర్చ్ బార్ రావటం, ఇది ఇట్లా రావటం, ఇది ఇట్లా రావటం. మీరు కొన్ని సార్లు చూడండి, ఇక్కడ వార్నింగ్ వచ్చింది, నాకేంది ఎంజాయ్ ఫ్రీ వాల్మార్ట్ ఫర్ 30 days అని ఒక నోటిఫికేషన్ వచ్చింది. యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఈ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి, కస్టమర్స్కి ఎంత ఈజీగా ఉండాలి. ఇక్కడ చూడండి, టాయ్ షాపింగ్. నేను మొన్న మా నీస్కి మన నెఫ్యూకి ఏం చేశాను, నేను కొన్ని టాయ్స్ చూశాను ఆర్డర్ చేద్దాం. ఇప్పుడు నాకు చూడండి ఇవే వస్తాయి యాడ్స్, చిన్న చిన్న Okay. టాయ్స్ వస్తా ఉన్నాయి, చూడండి చిన్న పిల్లల టాయ్స్ ఇవన్నీ వస్తా ఉన్నాయి నాకు. సో ఎస్. ఎస్. అండ్ మోర్ ఎవర్ ఏంటి, ఇది ఎలా ఉండాలి, ఇక్కడ చూడండి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, లైక్ NFL లైక్ ఏ ప్రో అని, ఓకేనా. ఇట్లా ఇక్కడ సమ్మర్ వస్తుంది కాబట్టి జంపింగ్ ఇన్ టు ద ఫాల్ అని ఇలాంటి థింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏం చేస్తారు, ఇది యూఐ/యూఎక్స్ డిజైనర్స్ అంటే ఎంత సైజులో ఉండాలి, మన జనాలు కనిపించాలంటే ఏ విధంగా ఉండాలని ఈ యూఎక్స్/యూఐ డిజైనర్స్ వీళ్ళు చేస్తారు. అర్థమైందా. సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకున్నావు ఏం చేయాలి, ఈ ఆర్కిటెక్ట్లు యూఎక్స్ డిజైనర్ డిజైన్ ఇస్తారు నీకు. అప్పుడు ఏం చేస్తారు, ఫ్రంట్ ఎండ్ జనాలకు కనిపించేదంతా ఫ్రంట్ ఎండ్ వాళ్ళు చేస్తారు, బ్యాక్ ఎండ్ టీమ్ డెవలప్ కోడ్ రాయడం మొత్తం మొదలు పెడతారు. సో ఈ కోడ్ రాయడం మొదలు పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఈ కోడ్ ప్రాపర్గా ఉందా లేదా అనేది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ చూసుకుంటా ఉంటాడు. చూసుకొని ఈ ఫ్రంట్ ఎండ్లో ఈ ఆర్కిటెక్ట్లో ఒక డిజైన్ ఫామ్ గీస్తారు, ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఈ రూల్స్, ఈ యూజర్ నేమ్ ఇలా ఉండాలి, పాస్వర్డ్ ఇలా ఉండాలని యూఎక్స్/యూఐ డిజైనర్స్ ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్లు కూర్చొని రాస్తారు ఒక డాక్యుమెంటేషన్. దానికి వాలిడేషన్ ఉందా లేదా అని క్యూఏ ఇంజనీర్స్ ఈ టెస్టర్లు ఏం చేస్తారు, వీళ్ళు రాసిన అప్లికేషన్ టెస్ట్ చేస్తూ ఉంటారు. అర్థమైందా. ఓకే. వీటిని టెస్ట్ చేయడానికి కూడా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ కొన్ని ఉంటాయి, ఓకేనా. దాని తర్వాత వీళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా కొన్నిసార్లు డెవాప్స్ టీమ్ కూడా ఏంటి, వీళ్ళ కోడ్ క్వాలిటీ, వీళ్ళు కోడ్ రాస్తారు కదా, ఆ కోడ్లో ఏమైనా వనరబిలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా, ఆ కోడ్ అంతా క్లియర్గా ఉందా లేదా, ఓకేనా. ఎందుకంటే కొన్నిసార్లు కోడ్ని స్కాన్ చేయాలి మనం కొన్ని టూల్స్ ద్వారా. ఎందుకు, కోడ్ ప్రాపర్గా ఉందా లేదా, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి పుష్ చేస్తూ ఉంటారు, ఓకేనా. సో ఎలాంటి వైరస్ ఉండకుండా కోడ్ని ప్రాపర్ క్వాలిటీ చేయడం కోసం డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కోడ్ క్వాలిటీ టూల్ సోనార్ క్యూబ్, సో కోడ్ క్వాలిటీకి ఒక టూల్ ఉంది, దాన్ని సోనార్ క్యూబ్ అంటారు, దాన్ని కూడా వాడతారు, ఓకేనా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ డిప్లాయ్మెంట్లు ఏమిటి, డేటా అడ్మినిస్ట్రేటర్స్ అండ్ డెవాప్స్ టీమ్ పనిచేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో ఏంటి, నాకు ఒక ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నువ్వు షిప్పింగ్ ఒక ప్రొడక్ట్ని షిప్ చేయాలనుకున్నావు, షిప్పింగ్ మీద క్లిక్ చేసావు, షిప్పింగ్ మీద క్లిక్ చేస్తే ఏమైంది, నీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నాకు నోటిఫికేషన్ రావాలి షిప్పింగ్ టీమ్కి, రైట్. అట్ ద సేమ్ టైం నీ డేటాబేస్లో స్టోర్ అవ్వాలి, అది ఎలా స్టోర్ అవుతుంది, ఏ విధంగా స్టోర్ అవుతుందని డేటా అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతుంటే వాళ్ళు చూసుకుంటారు. అంటే దీ యొక్క అప్లికేషన్ని మీరు ఎక్కడ డిప్లాయ్ చేద్దాం అనుకున్నారు, మీ ఓన్ ఆన్ ప్రైమ్ సర్వీసెస్ మీద డిప్లాయ్ చేద్దాం అనుకున్నారా, క్లౌడ్లో చేద్దాం అనుకున్నారా, మీకు ఏమైనా డెడికేటెడ్ సర్వర్స్ ఉన్నాయా, టీఎఫ్ఎస్ కానీ ఇంకా వేరే అదర్ సర్వర్స్ ఉన్నాయా, అవునా, మీరు వీటన్నిటిని చేస్తారు. ఇక్కడ డెవాప్స్ వాళ్ళు వస్తారు. వన్స్ మీరు ఏం చేశారు, మీ అప్లికేషన్ని డిజైన్ అయిపోయింది, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ టీమ్ రాశారు, క్యూఏ వాళ్ళు డిజైన్ చేసి అప్రూవల్ ఇచ్చారు, క్యూఏ సైన్ ఆఫ్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, అంత అప్లికేషన్ బాగుంది మీరు డిప్లాయ్ చేసుకోండి అని చెప్పారు, డేటాబేస్ వాళ్ళు కూడా చేశారు. డెవాప్స్ టీమ్ ఏం చేస్తుంది, వన్స్ వాళ్ళు కోడ్ రాసిన తర్వాత దీన్ని డిప్లాయ్ చేస్తుంది. డిప్లాయ్ చేసిన తర్వాత ఏంటి, మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారు, యూజర్స్, టెస్టర్స్, సపోర్ట్ మేనేజర్స్ అందరూ ఏం చేస్తారంటే టెస్ట్ చేస్తూ ఉంటారు, అంటే చూస్తూ ఉంటారు అప్లికేషన్ ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు నేను అప్లికేషన్ క్లిక్ చేశాను, ఎంత టైంలో లోడ్ అవుతుంది, నాకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ పెట్టుకున్నాను నా టార్గెట్, నీకు 2 seconds పడుతుంది. వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు ఏదో ఇష్యూ ఉంది పోయి చూడండి అంటూ ఉంటారు. అర్థమైందా. అంటే వీటిని డిప్లాయ్ చేసేటప్పుడు కూడా ఈ L1 సపోర్ట్, ప్రొడక్షన్ సపోర్ట్, ఈ మెయింటెనెన్స్లో ఎవరు వస్తారంటే ప్రొడక్షన్ సపోర్ట్ వాళ్ళు కూడా వస్తారు. ప్రొడక్షన్ సపోర్ట్ అంటే ఏంటి, ఇప్పుడు ఎవ్రీడే నువ్వు రిలీజ్ చేయాలి, అంటే ఎవ్రీడే నువ్వు రాయాలి, ఎవ్రీడే టెస్ట్ చేయాలి, ఎవ్రీడే డిప్లాయ్ చేయాలి, ఎవ్రీడే కొన్ని ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే ఏంటి, ఇమీడియట్గా అప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు ఇమీడియట్గా ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని రిజాల్వ్ చేస్తూ ఉండాలి కదా, వాళ్ళనే ప్రొడక్షన్ సపోర్ట్, L1 సపోర్ట్, L2, L3 సపోర్ట్ అంటూ ఉంటారు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏమైనా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, ఎర్రర్స్ వస్తూ ఉంటే ఏంటి, ఇప్పుడు కొన్నిసార్లు ఏమైంది, నీ మన డొమైన్ పని చేయట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ www.flipkart.com ఉంది, అది సరిగ్గా పని చేయట్లేదు ఒక్కొక్కసారి,
ట్రాఫిక్ అంతా ఒకేసారి ఎక్కువ వచ్చింది, 2 లక్షల మంది వచ్చింది, హ్యాకర్లు హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు మన సిస్టమ్కి మనం వ్యాఫ్ అని చెప్పుకుని గుర్తుందా, వెబ్ అప్లికేషన్ ఫైర్ వాల్ అని. yes. అప్పుడు ఇమీడియట్గా ఏమైంది, మనకి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఈ మెయింటెనెన్స్ టీమ్ ఏం చేస్తారంటే మనకి నోటిఫై చేస్తూ ఉంటారు, హే మన అప్లికేషన్కి ఇంత ట్రాఫిక్ వస్తుంది, ఈ విధంగా వస్తుంది, ఎలా చేద్దాం, ఏ విధంగా చేద్దాం అని చెప్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ బిగ్ బిలియన్ సేల్, గ్రేట్ ఇండియన్ సేల్ జరుగుతూ ఉంటాయి ఇండియాలో. అలాంటప్పుడు యూజర్స్ అందరూ ఎక్కువ వస్తూ ఉంటారు. ఓకేనా, Yes. అప్పుడు ఏంటి, డేటా ఎక్కువ వచ్చినప్పుడు ఏంటి, ఎక్కువ మంది అకౌంట్లు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, ఎక్కువ మంది ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు డేటా బేస్ మీద కొన్ని ఇష్యూస్ ఉంటూ ఉండవచ్చు. ఓకేనా, అన్నిటిని ప్రాసెస్ చేయడానికి. సో అప్పుడు ఏం చేయాలి మనం, మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు డేటాబేస్ టీమ్కి చెప్తారు, హే మీరు ఇన్స్టెన్సులు పెంచండి, డేటాబేస్ ఇన్స్టెన్సులు ట్రాఫిక్ ఎక్కువ వస్తుందని చెప్తూ ఉంటారు. అర్థమైందా? ఓకే, కొన్నిసార్లు మీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు అసలు వెబ్సైటే పనిచేయదు, బ్రేక్ అవుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు హైలీ అవైలబుల్ ఇన్స్టెన్సెస్ మీద మన యొక్క వెబ్సైట్ని డిప్లాయ్ చేయాలి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఇక్కడ ఉంటారు, దీన్ని చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. యూఏఎక్స్ డిజైనర్స్కి అంత ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎంట్రీ లెవెల్ జాబ్స్ కూడా ఉంటాయి, డెవలప్మెంట్ జాబ్లు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా కానీ నీ అప్లికేషన్ని నిరంతరం డెవలప్ చేస్తున్నాడు. ఇప్పుడు Amazon.comని వాళ్ళు 30 years నుంచి డెవలప్ చేస్తూనే ఉన్నారు. నువ్వు ఎప్పుడు చూడు ఏదో కొత్త ఫీచర్ వస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. నీకు కొత్త ఫీచర్ ఈ రోజు కనపడిందంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక 6 నెలల ముందు నుంచే పనిచేస్తూ ఉంటారు. అర్థమైందా? అందుకే మీరు చూడండి, చాలా మంది డెవలప్మెంట్కి టెస్టింగ్కి జాబ్స్ తక్కువ ఉన్నాయి, డెవాప్స్కి తక్కువ ఉన్నాయి అంటారు. డెవాప్స్ చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి అంటూ ఉంటారు. ఎందుకు డెవాప్స్ తక్కువ ఉంటాయి అంటే, డెవలపర్స్ నీకు 100 మంది కావాలి, బట్ డెవాప్స్ టీమ్ 10 మంది చాలు. అర్థమైందా? రైట్? Yes. ఇక్కడ మీకు అర్థమైందా ఎందుకు డెవాప్స్ టీమ్ తక్కువ ఉంటారు ప్రతి కంపెనీలో? మా కంపెనీలో ఎంతమంది ఉన్నాం తెలుసా? హార్డ్లీ ఒక 15 మెంబర్స్ ఉన్నాం. మా కంపెనీలో 3000 మంది ఉన్నారు ఎంప్లాయీస్. ఫైన్, మిగతా ఎంప్లాయీస్ తీసేస్తే అట్లీస్ట్ 2000 ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు యూఎస్లో. నేను వెళ్ళే ఆఫీస్ లొకేషన్లో, క్యాన్సస్లో 15-20 పీపుల్ మాత్రమే ఉన్నాం తెలుసా డెవాప్స్ వాళ్ళు. అంతమందిని ఓన్లీ 15 పీపులే హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ఈ రోజున చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే డెవలపర్స్నే డిప్లాయ్మెంట్స్ కూడా చేయమంటున్నాయి. డెవలపర్స్కే ఏదైతే డెవాప్స్ టీమ్ ఏదైతే పని చేస్తున్నారో దాన్ని కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఈ రోజు ఉన్న జాబ్ మార్కెట్లో ఉన్న పరిస్థితులు కానీ వీటన్ని థింగ్స్ కోసం ఏం చేస్తున్నారంటే అన్నీ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు కూడా క్యూఏ వాళ్ళు కూడా రాసుకుంటున్నారు. అండ్ దిస్ ఫేజ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైందా? 6 ఫేజ్ ఆఫ్ లైఫ్ సైకిల్లో ఏముంటాయి, ఎలా ఉంటాయి, అర్థమైందా? ఎనీ Yes. Yes, Jagdish. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, డెవలప్మెంట్, క్యూఏ, ప్రొడక్షన్, ఆపరేషన్స్, ఈ విధంగా ఎవ్రీథింగ్ వర్క్ అవుతూ ఉంటుంది. కాంబినేషన్ డెవాప్స్. ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం, ఈ డెవాప్స్ అనే మెథడాలజీని ఈజీ చేయడం కోసం ఇప్పుడు మీకు టూల్స్ చెప్తాను. డోంట్ స్కేర్, బట్ లుక్ ఇన్ టు ఇట్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం రాస్తారు, ఎవరైనా కోడ్ రాస్తారా లేదా? Yes. ఇక్కడ ఇది ఫస్ట్. డెవలపర్లు ఏం చేస్తారు, కోడ్ రాస్తారు గిట్ ల్యాబ్, 2 కాంపిటేటర్స్, మీరు ఏదైనా వాడుకోవచ్చు. అర్థమైందా? ఓకే, దాని తర్వాత ఈ కోడ్ని మీరు ఏం చేయాలి, బిల్డ్ చేయాలి. అంటే ఇంత పెద్ద మీకు కొన్ని వందల లైన్ల కోడ్ ఉంది, దాన్ని డిప్లాయ్ చేస్తారా? ఇప్పుడు మీరు టెర్మినల్ ఉంది, పైథాన్ ఎంతమందికి వచ్చి ఇక్కడ బేసిక్స్, ఇప్పుడు ఒక్క ప్రోగ్రామ్ చేస్తారా? ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తారు, 10 లైన్లు ఉంటుంది కాబట్టి ఇమీడియట్ టెర్మినల్లో మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ మీకు కొన్ని వందల లైన్లు, వేల లైన్ల కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యిద్ది అంటే, ఇంత పెద్ద కోడ్ని చిన్న ఫైల్గా చేస్తారు, ప్యాకేజ్ చేస్తారు. అవునా? ప్యాకేజ్ ఎలా చేస్తారు? గ్రెడిలు, సోనా టైప్ నెక్సెస్, ఓకేనా, గ్రెడిలు, దాని తర్వాత ఎంఎస్ గో, మావెను, ఇలాంటి బిల్డ్ టూల్స్తో ఏం చేస్తారంటే వాళ్ళు బిల్డ్ చేస్తారు. ఓకేనా, అంత కోడ్ని ఇంత చిన్న ఎగ్జిక్యూటబుల్ ఫైల్గా బిల్డ్ చేశారు. ఓకే, ఎప్పుడైతే బిల్డ్ చేశారో దాన్ని వాళ్ళు టెస్ట్ చేయాలా లేదా? Yes. వాళ్ళు టెస్ట్ చేస్తారు. నెంబర్ 3. ఓకేనా, టెస్ట్ చేసి ఏం చేస్తారు, నెక్స్ట్ ఇటువైపు వెళ్ళాలి మీరు. ఇట్లా వచ్చినాం మనం. Release 1, ఒక్క నిమిషం, 2, 3. మొత్తం ప్రాపర్గా చెప్తాను మీకు నేను ఇక్కడ. ఇక్కడ ఏంటి, నెంబర్ 1 ఇక్కడ, ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 3, టెస్ట్ చేస్తావు. ఓకే, నెంబర్ 4, ఎప్పుడైతే నువ్వు టెస్ట్ చేసావు నువ్వేం చేయాలి దాన్ని ఇమీడియట్గా, దాన్ని దిస్ ఈస్ థింగ్ కాల్, దెర్ ఇస్ అనదర్ థింగ్ కాల్ CI/CD ప్రాసెస్. ఏమంటారు? CI/CD ప్రాసెస్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. ఈ సిఐ ప్రాసెస్ అంటే కంటిన్యూస్గా నువ్వు ఒకే రోజు ఇప్పుడు నువ్వు ఎవ్రీడే నువ్వు డెవాప్స్లో ఏం చేయాలి, రిలీజ్ చేయాలి, ఎవ్రీడే ఒక కోడ్ రాయాలి, ఎవ్రీడే థింగ్స్ నువ్వు డిప్లాయ్ చేయాలి. చేసినప్పుడు ఏం చేస్తావు నువ్వు,
ఈ రోజు ఏం చేస్తావు, లాగిన్ పేజ్ రాస్తావు, రేపు పొద్దున పాస్వర్డ్ పేజ్ రాస్తావు. అంటే కంటిన్యూస్గా నువ్వు ఇంటిగ్రేట్ చేస్తున్నావు లేదా? Yes. నువ్వు ఏదైతే కంటిన్యూస్ ఇంటిగ్రేట్ చేసావు అదే రోజు ఈవినింగ్ డిప్లాయ్ అవుతుందా లేదా? సో దీనికి నీకు ఏముంటుంది అంటే జెంకిన్స్, ఇక్కడ ఒకటి ఉందా, ఈ సింబల్ ఉందా, దీన్నే జెంకిన్స్ అంటారు. ఓకేనా? అక్కడ జెంకిన్స్ తర్వాత ఏంటి, దీన్ని నువ్వేం చేసినావు, కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ చేయడానికి ఏం చేసినావు, అది ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నీ చూసావు. ఓకేనా? జెంకిన్స్లో పెట్టి దీన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ ఎక్కడ చేస్తావు, ఇదర్ నీకు Docker. క్లౌడ్ అయిందనుకో, AWS. క్లౌడ్లో డిప్లాయ్ చేస్తాం, లేదా నీ ఎంటైర్ అప్లికేషన్ నేను మీకు చెప్పినట్టుగా మైక్రో సర్వీసెస్ అని చెప్పాను, లాగిన్ Containers. మైక్రో సర్వీసెస్. సో నువ్వు ఏదైతే క్రియేట్ చేసిన ఫైల్ ఏదైతే ఉందో, మైక్రో సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని కంటైనరైజ్ చేసినావు. Yeah. అర్థమైందా? కంటైనరైజ్ చేసి ఏం చేసినావు, ఇక్కడ ఆపరేట్ అంటే దాన్ని ఆర్కెస్ట్రేట్ చేయాలి, దాన్ని డిప్లాయ్ చేయాలంటే క్యూబర్నెటిస్ మీద, ఆన్సిబుల్ మీద, చెఫ్ మీద చేసినావు. ఓకేనా? దాని తర్వాత ఏంటి, వన్స్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత ఏం చేసినావు, వెంబటే ఇమీడియట్గా Monitor. చేసినాం. ఏంటి, గ్రాఫానా అవ్వచ్చు, గ్రేలాగ్ అవ్వచ్చు, డేటాడాగ్ అవ్వచ్చు, అండ్ దాని తర్వాత నీకు చాలా స్ప్లంక్ ఉంది, గ్రాఫానా ఉంది, ప్రామిథియూస్ ఉంది, అండ్ డేటాడాగ్ ఉంది, ఓకే, కిబానా ఉంది, క్లౌడ్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి మానిటరింగ్ టూల్స్. ఓకేనా? 7th వచ్చేసినాం. వన్స్ మానిటరింగ్ అయిపోయింది కదా, ఒక టాస్క్ అయిపోయింది, నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ ప్లాన్ చేసినాం, మళ్ళీ కోడ్ రాసినాం, మళ్ళీ బిల్డ్ చేసినాం, టెస్ట్ చేసినాం, రిలీజ్ చేసినాం, డిప్లాయ్ చేసినాం, ఆపరేట్ చేసినాం, మానిటర్ చేసినాం. దిస్ ఈస్ అ సైక్లిక్ ప్రాసెస్. దట్స్ ద రీజన్ పీపుల్ విల్ కాల్ యాజ్ ఎ డెవాప్స్ మోడల్. అర్థమైందా? వాట్ ఇట్ Yes, yes. ఈ యొక్క డెవాప్స్ ని ఆటోమేట్ చేయడం, Develop and operate. ఈ మెథడాలజీని ఆటోమేట్ చేయడం కోసం, ఈజీ చేయడం కోసమే ఈ యొక్క టూల్ వచ్చింది. అర్థమైందా? సో దట్ ఈస్ కాల్డ్ ఎ మెథడాలజీ కాల్డ్ డెవాప్స్. సో మీకు ఈరోజు ఏమర్థమైంది? ఐ వాంట్ టు హియర్ యూ విత్ వీడియో. ఓకే, బికాస్ ఐ వాంట్ టు నో వాట్ యూ అండర్స్టాండ్ టుడే. ఇప్పటి వరకు మీ మైండ్లో ఏదైతే ఉన్నాయో, ఐ థింక్ వాటర్ ఫాల్కి అర్థమైంది అనుకుంటాను, Yes. మీకు అర్థమైంది అనుకుంటాను, డెవాప్స్ మెథడాలజీకి అర్థమైంది అనుకుంటాను. అండ్ ఒక విషయం మీకు చెప్తున్నాను, బీయింగ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ మీరు ఒకటే నేర్చుకుంటా అంటే కుదరదు. జావా డెవలపర్లు ఒకటి నేర్చుకుంటే సరిపోయింది, మహా అయితే 2-3 నేర్చుకుంటే సరిపోయింది. లేదు, ఇప్పుడు ఈ టూల్స్ అన్ని కంపెనీలో వాడతారని నేను చెప్పట్లేదు. కొంతమంది గిట్ వాడచ్చు, కొంతమంది గిట్ హబ్ వాడచ్చు, కొంతమంది బిట్ బకెట్ వాడతారు, కొంతమంది ఎస్విఎన్ వాడతారు, హునోస్, కొంతమంది గిట్ ల్యాబ్ వాడతారు. ఇక్కడ బిల్డ్ టూల్స్, ఇక్కడ గ్రెడిల్ ఉంది, కొన్ని కంపెనీస్లో ఎంఎస్గో వాడతారు, కొన్ని కంపెనీస్లో మ్యావెన్ వాడతారు. టెస్టింగ్కి సో మెనీ థింగ్స్ ఉన్నాయి వాళ్ళకి. అన్న టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేషన్ టెస్టింగ్ ఉంది. ఆటోమేషన్ టెస్టింగ్ అయితే సెలీనియం ఉంది. ఓకేనా? దాని తర్వాత సో మెనీ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజులో చాలా వచ్చినాయి అనమాట. బట్ సెలీనియం చాలా పాపులర్. రిలీజ్కి CI/CD పైప్ లైన్స్ ఉంది, అజ్యూర్ డెవాప్స్ ఉంది, ఇది ఉంది, జెంకిన్స్ ఉంది, ఇంకా వేరే థింగ్స్ కూడా వాళ్ళు వాడచ్చు, తప్పలేదు. డిప్లాయ్ చేయడానికి మీరు డిఫరెంట్ వేలో డిప్లాయ్ చేయొచ్చు, కంటైనరైజ్ చేయొచ్చు. మీరు క్లౌడ్ నేటివ్ అయితే ECR ఎలాస్టిక్ కంటైనరైజేషన్ ఉంది, డాకర్ ఉంది, అని ఇంకా చాలా అదర్ థింగ్స్, ఎంటర్ప్రైజ్ టూల్స్ ఉన్నాయి. అన్న ఆపరేషన్ ఏంటి, క్యూబర్నెటిస్ ఉంది, AKS ఉంది, అజ్యూర్ క్యూబర్నెటిస్ ఉంది, క్యూబర్నెటిస్ ఉంది, ఆన్సిబుల్ ఉంది, చెఫ్ ఉంది, పప్పెట్ ఉంది. ఓకేనా? అండ్ మీకు జెంకిన్స్ లాగా సర్కిల్ CI అని కూడా ఒకటి ఉంటుంది, సర్కిల్ CI అండ్ సర్కిల్ CI అండ్ సమ్ హస్కిన్స్ అని కూడా ఒకటి ఉంటుంది, టూల్. ఓకేనా? అండ్ మానిటరింగ్లో సో మెనీ టూల్స్ ఉన్నాయి. సో ఇవే వాడతారని నేను ఎక్కడ చెప్పను మీకు, అర్థమైందా? ఏ టూల్స్ అన్ని కంపెనీస్లో వాడతారని చెప్పను, ఆ కంపెనీకి నచ్చిన టూల్స్ వాడుతూ ఉంటారు. సో బీయింగ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ ఇట్స్ నాట్ ఈజీ, యూ నీడ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. అర్థమైందా? ఎవ్రీడే కంపెనీలో కొత్త యూ నీడ్ టు లెర్న్ ఇట్ ఇమీడియట్లీ. అర్థమైందా? మా కంపెనీలో జెంకిన్స్ లేదు, గిట్ హబ్ యాక్షన్స్ ఉంది. ఐ నీడ్ టు లెర్న్ గిట్ హబ్ యాక్షన్స్ ఆఫ్టర్ దిస్ క్లాస్. అర్థమైందా? Yes, Jagdish. So if you want to take DevOps engineer, you need to learn completely and you need to be a student. Okay, wherever you are, you might be in top, you might be in bottom, doesn't matter. Wherever you are, you need to learn every day. Adhamainda? Okay. Yeah. Any other questions? No. No. So you want to take DevOps now? Yes. Yes. Yeah, interesting. I will make it, Jagdish. I don't know how. If you don't know how, then you will fall in front of your home itself. Mhm. You need a plan. Yeah. You need to start learning cloud first. Then you learn everything automatically. Adhamainda? So Manipriya, adhamainda? I'm not Adhamainda, making Jagdish. scary, but let me tell you,
you're going to you will do it one day. And ఈ చెప్పి ఈ చాలా నేర్చుకున్నాను చాలా ఇయర్స్ బ్యాక్ అంటాను నేను. అర్థమైందా? ఐఎమ్ నాట్ Thank you. సేయింగ్ దట్ ఐ నో ఎవ్రీథింగ్. నాకు ఇందులో అన్ని తెలుసు అని నేను చెప్పట్లేదు. ఐ నో ఫ్యూ థింగ్స్. Git, Maven, Gradle, Jenkins, Docker, Kubernetes, Grafana, Splunk, other things. ఇక్కడ లేని కూడా చాలా నేర్చుకున్నాను నేను. ఓకే, ఐ వాంట్ టు సే గైస్ ప్లీజ్ కంప్లీట్ బై దిస్ వీకెండ్. నేను ఏదైతే కోర్స్ మీకు చెప్పానో ఏదైతే చెప్పానో దాన్ని కంప్లీట్ చేయండి ఫస్ట్. ఓకేనా? దాన్ని మీరు కంప్లీట్ చేశారనుకోండి, అప్పుడు ఏమైందంటే మీకు ఇట్ విల్ బీ ఓకే. మీకు కంప్లీట్గా AWS అర్థమవుతుంది. అర్థమైందా? Yes. డోంట్ లాగ్ ఇట్. ఎక్కువ లాగ్ చేయొద్దు మీరు. ఓకేనా? లాగ్ చేయకుండా చేయండి. ఓకే, ఎనీ ద క్వశ్చన్స్? No, Jagdish. All right, thank you so much. And I think you understand the broader picture of DevOps today. Yes. Yes. Tomorrow will be the last class of our AWS series. We'll ask you for open questions and everything. Okay, I think like last 4 weeks that you learned something. I believe Yes. Yes. a lot of things. Okay, so if you learned anything, thank you. Okay, so because there's other class going on since 45 days. Okay, that's also going to end. I want to take a small break. Okay, because of my health issues. So I'll come back again. Okay. Sure, Jagdish. So, Sure. okay. Thank you so much. Thank you. Thank you. Thank you, Prasanna and Manipriya. Thank you. Thank you, Jagdish.